లోకేష్ పాదయాత్ర ఏదో పెడతా ఉన్నాడు, యువకాలం పాదయాత్ర. ఇది 2 వీధులు ఉంటే ఒక సన్న వీధిలో తీసుకెళ్లి ఆ ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీ కలిపి మొత్తం జనాలను ఇరికిస్తా ఉన్నారు. ఇవాళ మన వాళ్ళు జనం ఎక్కువైపోయి ఫ్లెక్సీలు సైతం చించుకుని బయటకు వస్తా ఉన్నారు జనం. అదే రకంగా జగనన్న గురించి మీ అందరికీ కూడా తెలుసు, ఎవ్వరూ కూడా చెప్పకర్లా. ఇవాళ గోపాలపురం నియోజకవర్గం అయితే కానివ్వండి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అయితే కానివ్వండి, ఎప్పుడు కూడా బీసీలకి పార్లమెంట్ స్థానం ఇచ్చేదానికి ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా సాహసం చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పార్లమెంట్ స్థానం బీసీలకు ఇస్తానని ప్రకటించిన వెంటనే అందరూ భయపడిపోయారు. ఏంటి జగన్ గారు ఇలాగా బీసీలకు ఇవ్వడం ఏంటి, ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సీట్ కదా, ఏ రకంగా ఇస్తారని చెప్పేసి అందరూ కూడా ఒక ఇంత కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారు. కానీ జగనన్న సోషల్ ఇంజనీరింగ్ ఏ రకంగా ఉంటుందంటే, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి జగనన్న ఇవాళ అదేది కూడా మాటల్లో చూపించలే, ఇవాళ చేతల్లో చూపిస్తా ఉన్నారు. నేను ఇవాళ ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా, ఇవాళ ఒక సామాన్యమైన కుటుంబం నుంచి, ఒక రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చిన నందిగాం సురేష్ అన్నని ఇవాళ అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తల్లారి వెంకట్రావు అన్నని ఇవాళ ఎమ్మెల్యే చేశారు. ఒక యువకుడిని, విద్యావంతుడైన, రాజకీయాలకు పెద్ద సంబంధం లేని వ్యక్తిని నన్ను తీసుకొచ్చి మరి ఎంపీని చేశారు. అలాగా మీలోనే రేపు భవిష్యత్తులో ఎంతో మంది నందిగామ సురేష్ తయారు చేస్తాడు జగనన్న. మీలోనే ఎంతో మందిని తలారి వెంకట్రావుని తయారు చేస్తాడు జగనన్న. మీలోనే నాలాంటి భారతుల్ని ఎంతో మందిని తయారు చేస్తాడు జగనన్న. అంటే రాజకీయం అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవడప్పు సొత్తు కాదు. సామాన్యమైన ప్రజలు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఇవాళ రానున్న రోజుల్లో ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలందరికీ కూడా మంచి చేశారు. 4.5 సంవత్సరాల్లో మనం అందరం కూడా చూసాం. ఇవాళ ఈ లోకేష్ మాట్లాడుతున్నాడు, ఈ దత్తపుత్రుడు మాట్లాడుతున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. లోకేష్ చూస్తే ఏదో చూపిస్తాడట, ఎర్ర బుక్ లో రాసుకుంటాడట. అరే పిచ్చోడా, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజుల్లో ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే సోనియా గాంధీ. సోనియా గాంధీని కూడా లెక్క చేయకుండా ఇవాళ